ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు ప్రత్యేకమైన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మన దేవుడు మానవులమైన ఎడల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. అందువలన మానవుని ఎంతగానో ఆశీర్వదించి అసలైన ఆశీర్వాదం ఏంటో మట్టితో చేయబడిన ఆదాము జీవితంలో జరిగిన 7 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మట్టితో చేయబడిన ఆదాము జీవితంలో జరిగిన 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే అది ఆయన్ని ఆశీర్వదించాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఇది ఇద్దరికీ సంబంధించినటువంటిది. ఆదామును సృష్టించి తర్వాత ఆదాము కొరకు అవ్వను కూడా నిర్మించి ఆదాముకు అవసరతను బట్టి ఎవరి అవసరాన్ని గుర్తించి దేవుడు అవ్వను చేశాడంటే భర్త అవసరాన్ని గుర్తించి భార్యను దేవుడు సిద్ధపరిచాడు.
వీరిద్దరూ ఎలా ఉండాలని ప్రభు చెప్పాడంటే, మొదటిగా ఒకరినొకరు హత్తుకోవాలి అని, రెండోది ఒకరికొకరు సహకరించుకోవాలి అని, మూడవది వారి కోరికలు తీర్చబడాలి అని. చాలా మంది అది గమనించుకోకుండా వేరే వాళ్ళు సహకరిస్తారు, వేరే వాళ్ళని హత్తుకుంటారు, వేరే వాళ్ళతో కోరికలు తీర్చుకుంటారు. దేవుడు అలా చేయమని చెప్పలేదు. దేవుడు ఆదాముకు అవ్వను సిద్ధపరిచింది దేనికంటే, ఆదాముతో హత్తుకుని ఉండదని, రెండోది ఆదాముకు సహకారంగా ఉంటుందని, మూడవది ఆదాము యొక్క కోరికలు లేక ఆదాము అవ్వ యొక్క కోరికలు, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకుంటారన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే వారిద్దరిని జతపరిచి ఆశీర్వదించాడు. అది నిజమైన ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే భార్యాభర్తలు ముఖ్యంగా ఎలా ఉండాలంటే సహకరించుకోవాలి, రెండోది ఒకరినొకరు హత్తుకోవాలి, మూడవదిగా వారి కోరిక అనేది భర్త ఎడలా లేక భార్య ఎడలా తెలుసుకోవాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 14వ అధ్యాయము 4వ వచనంలో కూడా పౌలు మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుకు నిష్కళంకమైనది. దాని కింద ఏమన్నాడు? ఇంకా తీయలేదా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుకు నిష్కళమైనది గాను ఉండవలెను. వేశ్యా సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. వేశ్యాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడంట. వేశ్యలతో సాంగత్యం చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు, తీర్పులో నిలబడతావు. పాపం చేసి తప్పు చేసి దేవుని శిక్షకు పాత్రురాలివి, దేవుని శిక్షకు పాత్రుడు. దేవుడు నిన్ను ఆస్వాదించాలని చెప్పి నిన్ను నిర్మించాడు. దేవుడు నువ్వు పాపం చేయకోకుండా ఉండాలని ఉద్దేశం చేత నీ ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి నీకు భారీగా సిద్ధపరిచి వచ్చాడు. కానీ ఈనాటి కాలంలో పాపం భయంకరంగా పెట్టిపోతుంది. మనిషికి వాయు వరుసలు అనేది లేకుండా పోతుంది. అసలు దేవుడు కోరినటువంటి వరుస ఏంటంటే భార్య భర్త. భార్య భర్తకు సహకరించాలి, భర్త భార్యకు సహకరించాలి. భార్య భర్తను హత్తుకోవాలి, భర్త భార్యను హత్తుకోవాలి. ఒకరి ఎడల ఒకరి కోరిక తీర్చగలగాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క కోరిక. కానీ వేశ్యాంగులు అన్నాడు, వ్యభిచారులు అన్నాడు.
దేవుని పిల్లలలోనే వ్యభిచారులు ఉన్నారు, దేవుని పిల్లలలోనే వేశ్య సాంగత్యము చేసేవారు ఉన్నారు. వేశ్యలతో సాంగత్యము చేసి వ్యభిచార సంబంధమైన తలంపులు కలిగి వారు ఏమవుతున్నారంటే అసలైన దేవుని ఆశీర్వాదాన్ని చేజేతులాగా వారు పోగొట్టుకుంటున్నారు. అసలైన ఆశీర్వాదముని యొద్దకు దేవుడు తీసుకురావాలి అంటే దేవుడు చెప్పిన ప్రకారముగా ఎవరిని హత్తుకోమని దేవుడు నీకు సిద్ధపరిచి ఇచ్చాడో ఆ వ్యక్తిని హత్తుకోవాలి, ఆ వ్యక్తిని ప్రేమించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, వ్యాధి కలిగినా, ఏది కలిగినా నేను విడిపోను అని ఒక చక్కటి తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి. కానీ అలా ఉండట్లేదంట, సమాజం అలా ఉండట్లేదంట. వేశ్యాంగులతో, వ్యభిచారులతో వాళ్ళ మీద మనసు పెట్టుకుని వాళ్ళను హత్తుకుంటాం, వాళ్ళ కోరికలు తీర్చడం, ఇంట్లో ఇల్లాలకి పెట్టాల్సినటువంటి తిండి పెట్టకోకుండా బయట ప్రియురాలకి పెట్టేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని కలిగి ఉండి దేవుడు నీకు ఎవరు సిద్ధపరిచాడో వారితోనే నువ్వు ఉండటం వల్ల అప్పుడు నీకు దీవెన, అప్పుడు నీకు అది ఆశీర్వాదం. కానీ అలాగ చేయకోకుండా తలంపులు, పాపపు ఆలోచన మీదకి వెళ్తున్నాయి. అలా విడుటను బట్టి నిజమైనటువంటి ఆశీర్వాదము మనకి ఏమాత్రము కూడా రాదు. 1 కొరింథీ 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు కూడా ఒక చక్కటి మాట చెప్తాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లుండి ఎట్లా ఉండి ఎదో పనులు చేస్తూ ఉప్పొంగుతున్నారంట. ఏం పనులు చేస్తూ ఉప్పొంగటం అంటే అందులో ఆనందం ఉందని చెప్పి దానిలో ఏం చేస్తున్నారంటే అందులోనే ఆశీర్వాదం ఉందని చెప్పి ఉప్పొంగు ఇట్లుండి అంటే పాపపు ఆలోచనలతో మీరు ఉండి చదవండి. మీరు ఎంత మాత్రం నేను తప్పు చేస్తున్నాను, నా మనసు తప్పు బయటకు తీసుకెళ్తుంది, నా దేవునికి నన్ను దూరస్తుని చేస్తుంది, నా ఈ దేవునికి నన్ను దూరపరుస్తుంది అనేటువంటి గ్రహింపు కలిగి దుఃఖపడి మారాలని చెప్పి మారకోకుండా మీరు ఉంటున్నారే. కానీ ఇలాంటి కార్యము చేసిన వారిని అమ్మా మీలో నుండి వెలివేసిన వారు కాదు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని వెలివేయాల్సింది పోయి వాళ్ళని వెలివేయకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. తప్పు చేసేటువంటి వాడిని ఖండించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఒకవేళ దైవజనుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఖండిస్తే సంఘానికి రావు. నా శరీర సంబంధమైనటువంటి బ్రతుకు మీద నీకెందుకయ్యా, నేను చర్చికి వస్తున్నానుగా సంతోషపడు, నేను ఇచ్చే రూపాయలు నీకు ఇస్తున్నానుగా సంతోషపడు. అంతేగాని నేనేదో తప్పు చేస్తున్నానన్న ఉద్దేశం చేత నా గురించి హెచ్చరించాలి ఎందుకు? వాక్యంలో చెప్తుందమ్మా, అది తప్పమ్మా, అది పాపమమ్మా, అది పొరపాటమ్మా అని చెప్తే ఆ మనిషికి విరోధం అయిపోతాయి. అంటే వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారముగా దైవజనుడు చెప్పకూడదు. దైవజనుడు చెప్తే ఏంటంటే మానవులకు విరోధి అయిపోతున్నాడు. దేవునికి అలాగే విరోధి కాదు. దేవునికి ఎలాగూ విరోధి కాడు. నీ కుటుంబం గురించి బాధ్యత తీసుకుని అమ్మా మీరు అలా ఉండొద్దు, మీరు కలిసి ఉండండి, స్వేచ్ఛగా ఉండండి, ప్రేమగా ఉండండి, సమాధానంగా ఉండండి అని చెప్తే విరోధి అయిపోతున్నాడు. అంటే వీళ్ళు దేనికి అవకాశం ఇస్తున్నారంటే దేవుని వాక్యానికంటే దైవజనుడి కంటే దైవజనుడు మాట కంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళ మనసు చెప్పినట్టుగా చేస్తున్నారు. నీ మనసు కూడా నిన్ను కొన్నిసార్లు పక్కదారి పట్టిస్తుంది. నీ మనసు కూడా కొన్నిసార్లు ఎవరి మాట వినవద్దు, కొన్నిసార్లు దేవుని వాక్యాన్నే వినవద్దు. నా మాట వినమని నేను చెప్పట్లేదు, కానీ నా మాట అది
బలమైంది కాదు, నా మాట జ్ఞానమైనది కాదు, నా మాట వల్ల ఎవరు రక్షించబడలేడు. నేను చెప్పే ప్రతి మాట నా దేవునిది. నా యేసయ్య నాకు ఏం చెప్పమన్నాడో ఆ మాటలు చెప్తే దేవుని బిడ్డలారా గమనించండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే విని సరిదిద్దుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తిరగబడతాడు. సామెతలో ఉంది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? సరిదిద్దుకుంటాడు. నా మంచి కోసమే కదా. ఫస్ట్లో గతంలో నేను కొంతమందిని హెచ్చరించినప్పుడు నేను తిరిగి మళ్ళా ఏమా నేను కేకలేస్తానని చెప్పి బాధ కలుగుతుందని, నీకంటే కొంతమంది అనేవాడు, నువ్వు తిట్టినా నువ్వేమన్నా మా శవాలు నీ చేతుల మీద కానీ వెళ్ళాలన్నయ్యా, కానీ నీ నుంచి ఎప్పుడు మేము దూరం కావు. ఎందుకంటే మేము నశించిపోతున్న తొలి దినాల్లో మా ఇళ్ళకి వచ్చాం, మా కొరకు కన్నీరు కార్చాం, ప్రార్థన చేసి ఉపవాసాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇలా ఉన్నామంటే మా ఆత్మరక్షణ నీళ్ళు బట్టి, కానీ నువ్వు లేకుండా మా ఆత్మరక్షణ మాకు ఉండేది కాదు. కాబట్టి ప్రాణం ఉంటే ఉన్నంత వరకు నీతోనే, ప్రాణం లేకపోయినా నీ చేతుల మీదగానే బయటకు తీసుకెళ్ళి. ప్రాణమున్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ప్రాణమున్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏదైనా ప్రభువా నీ వెంటే జీవిస్తా, ఏదైనా ప్రభువా నీతోనే జీవిస్తా. సర్వగౌరవముగా సజీవయాగము నీ కనుక సకలకాని
భార్యాభర్తల బంధమైన అలాగే ఉండాలి. దేవునితో సంఘ విశ్వాసాల బంధమైన అలాగే ఉండాలి. సంఘ కాపరికి సంఘానికి అదే బంధం ఉండాలి. ఆ బంధం తప్పనించి మరొక బంధాలు కలిగి ఉంటే వేశ్యా సాంగత్యం చేసినట్టు లెక్క, విచారణతో ఉన్నట్టు లెక్క. నీ కొరకు ప్రత్యేకమైన వ్యక్తిని సిద్ధపరిచాడంటే ఆ వ్యక్తిని హత్తుకోవాలి. ఆ వ్యక్తితో మన కోరికలు తీర్చుకోవాలి. ఆ వ్యక్తికి మన సహాయ సహకారాలు అందించాలి. ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని యొక్క ఆలోచన. మరి దీన్ని ఎవరు కొనసాగిస్తున్నారు ఈ రోజున? మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడండి.
మలాకీ గ్రంథం 2వ అధ్యాయం పాత నిబంధన చివరి పుస్తకం. మనకందరికీ వినండి, మన అందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనను సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయించు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తున్నాము? బాగుంటే ఒకరి పాట, బాగోకపోతే మరొకరి పాట. బాగుంటే ఒకరితో ఆలోచిస్తాం, సంప్రదిస్తాం, కానీ ఆ వ్యక్తితోనే చివరి వరకు, తుది శ్వాస వరకు మన ప్రయాణం కొనసాగుతుందంటే మధ్యలో ప్రయాణం ఆగిపోతుంది. మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అదే దేవుడు ప్రశ్నిస్తుంది. ఈరోజు నీ ఇంట్లో పరిస్థితి బాగోలేదు కాబట్టి దేవుడు మాటను నీకు అనుకూలంగా, నీ మనసుకు నచ్చినట్టుగా నీ ఫ్యామిలీ నడవకపోతే, నీ ఫ్యామిలీ ఉండకపోతే నీ మనస్సు కష్టపెట్టుకుంటుంది. మనసు కష్టపెట్టుకుని నీ మనసు డైవర్ట్ చేసుకుంటావు, నీ ఆలోచన డైవర్ట్ చేసుకుంటావు. తండ్రి కొడుకు ఉన్నారు, తిట్టుకున్నంత మాత్రాన ఆ కొడుకు తండ్రి కాకపోతారా? పోటలాడుకున్నంత మాత్రాన ఏమండి ఆ తండ్రికి వీడి కొడుకు కాకపోతాడా? ఈ కొడుకు ఆ తండ్రి కాకపోతాడా? కన్న ప్రేమ. కోపంలో ఎన్నో అంటుంటాడు. నువ్వు చేసిన పొరపాట్లు కొన్నిసార్లు నచ్చకపోవటం బట్టి, నువ్వు నడిచిన నడవడిక సరైనటువంటి విధానం లేకపోవటం బట్టి తండ్రిగా దేవాది దేవుడు గర్జిస్తాడు, మందలిస్తాడు, కేకలేస్తాడు. అయినంత మాత్రాన నా తండ్రి కాదు అని నువ్వు చెప్తావా? నువ్వు భూమి మీదకి రావడానికి ఆయనే కారణం కదా. నిన్ను పుట్టిననాటి నుంచి నిన్ను పెంచింది, నిన్ను పెద్ద చేసింది నీ తండ్రే కదా, బయటవాడు కాదు కదా. నేను లాలించి నీకు ఏదైనా ప్రాణం పోకపోతే, జ్వరం వస్తే విలవెల్లాడిపోతాను కదా. అర్ధరిత్రిగా చోట ఏ పొద్దు చోట ఏ డాక్టర్ ఉన్నాడా, ఏ డాక్టర్ వెనుకుంటాడా అని చెప్పి పరిగెట్టుకుపోతారు కదా. అలాంటి తండ్రి ఈరోజు నువ్వు పెద్ద అయిన తర్వాత, నీకు రెక్కలు వచ్చిన తర్వాత, నీ కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత, నువ్వు బలపడిపోయిన తర్వాత అది నాకు తండ్రి కాదు అని ఈ రోజున చెప్పే వ్యక్తులు అందరూ ఉన్నారు. సంఘములు నా చేతుల మీదుగా బాప్తిస్మాలు పొందిన వీళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది దాన్ని విడిచి వేరే సాటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వేశ్యాంగులు అంటారు వాళ్ళు, వ్యభిచారులు అంటారు వాళ్ళు. దేవునామానికి ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఆత్మీయంగా నేను పెంచకపోతే, ఆత్మీయంగా నేను సరైన విధానంలో నేను చూడకపోతే, నీ కొరకు కన్నీరు కార్చకపోతే, నీ కొరకు నేను పట్టించుకోకపోతే అనుకోవచ్చు. దేవుడు సావుకు పిలిచిన నాటి నుంచి మీ భాషను చెప్పింది నా గురించి. నేను మొట్టమొదట నన్ను పెళ్లి చూపులకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నేను ఒకటే గదిలో పిలిచి మాట్లాడాను. అందరూ బయట ఉన్నారు. ప్రతాప్ మాస్టర్ గారికి అని చెప్పి నారాయణపురం ఉండేది, అక్కడే మాకు పెళ్లి చూపులు జరిగేది.
ఇక్కడ రత్న స్కూల్ దగ్గర తెలిసే ఉంటుంది మీకు, యానాద్రి కాలనీ అంటారు. అక్కడ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. సంబంధం వస్తే అప్పుడు వెళితే అప్పుడు నాకు ఏమి లేదు, సేవ లేదు, ఏమి లేదు. మా అత్తగారు పట్టుబట్టింది మా అమ్మ, వీళ్ళిద్దరు స్నేహం. ఆ స్నేహాన్ని బట్టి సంబంధం కలుపుకుందామని వెళితే ముందు నేను లోపల పిలిచి ఉంటే చెప్పాను, అసలు సహకరిస్తాను. సహకరించడమే కాదు, కష్టం ఉంది. కొన్నిసార్లు ఇంట్లో గడవని పక్షాన ఏం అర్థం కాదు, ఏం అర్థమయ్యేది కాదు. కానీ ఆశ ఏంటంటే దేవుని పని చేయాలి, దేవుని పని నమ్మకం చేయాలి, దేవుడిని బ్రతికించాడు. భయంకరమైనటువంటి వ్యాధితో నేను బాధపడుతున్నప్పుడు, భయంకరమైన అనారోగ్యం చేస్తున్నప్పుడు, డాక్టర్ల వల్ల, వైద్యుల వల్ల నాకు స్వస్థత కలగనప్పుడు నా తండ్రి నన్ను ముట్టి బాగు చేశాడు. రెండోది ఆయన పిలిచాడు కాబట్టి పిలిచిన వారి కొరకు ప్రాణం పోయేంత వరకు ఆయన పని చేయాలి. ఆయన పని చేయమన్నాడు కాబట్టి తెలిసినా తెలియకపోయినా ఆయన పని చేయాలి, అంతే. ప్రాణం పోయేంత వరకు ఆ పని చేయాలి, ఆ పని ఆపకూడదు. బైబిల్ చేత పట్టుకుని బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏం చేత కాదు రోజులు ఆమె చేశారు. నాకు వస్తున్నాము, ఎప్పుడు పడ్డాము. అన్ని ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీలో అతి దరిద్రమైన ఫ్యామిలీ, దీనమైన ఫ్యామిలీ, కూడు దొరకని ఫ్యామిలీ నా ఫ్యామిలీ. అంత భయంకరంగా నా సేవా జీవితం ఆరంభించబడింది. అనేవాళ్ళు ఏదైనా పని చేసుకుని సేవ చేసుకోవాలి, పని చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ పని వచ్చు, పని చేతగాలోని కాదు. పని రాక లేకపోతే పని చేతగాక బైబిల్ పట్టుకుని సేవ వెళ్దాం, ఫ్రీగా బతికేద్దాం అని చెప్పి నేను బాధించు. నేను అన్ని రకాల పనులు చేశాను. నేను చిన్న వయసులో రాట్రీకి వరకు వెళ్ళాను, కొన్నాడు ట్రాఫిక్ పని చేశాను. మా నాన్న ఇంట్లో పంపించేసినప్పుడు కొన్నాడు హోటల్లో పనిచేశాను. తర్వాత మా నాన్న ఇక్కడ ఇంటి మంచిది కాదని వచ్చేసి రాజమండ్రి పంపించేసి అక్కడ మా మామయ్య ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కొన్నాడు. తర్వాత జీవితాలకు నాగాయనాక అనేటువంటి ప్రాంతంలో ఆయన ఇప్పుడు సాగుడు రాష్ట్ర గారు, పాండురంగ గారు అని చెప్పి జయరాజు గారు, మా నాన్న వాళ్ళ అన్నయ్య హరికథలు చెప్తున్న టైంలో ఆయన మృదంగం ప్లే చేసేప్పుడు మా నాన్న కథలు చెప్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరికి స్నేహభావాన్ని బట్టి మా అబ్బాయిని దగ్గర పెట్టుకుని వాడికి కొన్నాడు విద్య నేర్పండి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళే కొన్నాడు. నేర్చుకున్నాను. నాకు వృత్తి చేతి పని తెలుసు, వృత్తి తెలుసు, టైలరింగ్ తెలుసు. లేడీస్ వర్క్లో మంచి ఫేమస్, మంచి పేరు సంపాదించుకున్నాను. పని చేతగానే కాదు, కానీ దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకు తగినట్టుగానే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయాలి. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయినా నేను నా దేవుని పని చేయాలి. ఉనికి ఉన్నంత వరకు నా దేవునితో నేను సహవాసం చేయాలి. ఈ ప్రాణం పోయేంత వరకు ఆ ప్రభు పనిలో నిమగ్నమై ఉండాలి అని నా తీర్మానం ఆ రోజు అనుకున్నాను. ఈ రోజు వరకు కంటిన్యూ కొనసాగుతుంది. సాగులో ఎన్నో అడ్డంకాలు వస్తున్నాయి, రావట్లేదు కాదంటున్నాను. కానీ నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, నేను ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు వాస్తవం చెప్తున్నాను, పట్టించుకోకుండా సేవలు చేయగలుగుతాడు. నేనే నిర్వేదించిపోతే, నేనే కంగారు పడిపోతే మిమ్మల్ని ఎవరు ధైర్యపరుస్తారు? అందుకని నేను కంగారు పడిపోకుండా, బాధను దిగమిగుకొని, బాధను బయటికి వ్యక్తపరచుకోకుండా
మీ ముందు అలా నడుస్తానే తప్ప నేను మనిషిని, నాకు రక్తమాంసాలు ఉన్నాయి, నాకు సెంటిమెంట్ ఉంది. ప్రభువుని ఎదగ నా సెంటిమెంట్ లేదండి. ప్రభువుని ఎదగ నా సెంటిమెంట్ లేదు. మనిషి చచ్చిపోయి ఏడ్చేవాడు కాదు. మా బావగారు చచ్చిపోతేనే మా సొంత అక్క మా బావ వాళ్ళ ఆయన చనిపోతే ఇక్కడే బలరాం పెట్టారు మనసుప్ప గారి పక్కన అద్దుకునేవాడు. అది 1983వ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు. ఆ సంవత్సరం కూడా నాకు బాగా గుర్తుంది. మేము నిర్మల్లో ఉన్నాం అప్పుడు. మా బావగారు బాగుండే కార్డు చచ్చిపోయాడు అని చెప్పి అనగానే అందరూ వచ్చాం. అందరూ మా అమ్మ ఏడుస్తుంది, మా అక్క ఏడుస్తుంది, మా నాన్న కూడా తప్పు నుండి బాధపడి ఏడుస్తున్నాడు, మా అన్నయ్య ఏడుస్తున్నాడు. కానీ నేను మాత్రం నా మనసేనా చెప్తున్నాను, నా గుండె రాతి గుండె. అప్పుడు నాకు 15-16 సంవత్సరాల వయసు ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. అయినప్పటికీ నేనేం చేశానంటే వాళ్ళు ఏడుచుకుంటాను, మా సంబంధం లేదని చెప్పి నేను రామకృష్ణ థియేటర్లో తాండ్రమాతాడి సినిమా వచ్చింది. రామకృష్ణ థియేటర్లో ఇప్పుడు థియేటర్ పేరు మార్చినట్టున్నారు. ఇప్పుడు రామకృష్ణ థియేటర్లో తాండ్రమాతాడు వచ్చింది. వెంకటేశ్వర సినిమా హాల్లో రాక్షసుల సినిమా వచ్చింది, చిరంజీవి. ఆ పైన రామచంద్రుడు అవ్వలో సహోదరు అని చెప్పి బాలకృష్ణ సినిమా వచ్చింది. ఈ 3 సినిమాలు ఒకే ఒక రోజు 2 రోజులు 3 రోజులు గ్యాప్లో 2-3 రిలీజ్ అయింది. నాకు కొద్ది కృష్ణరాజు చిరంజీవి అంటే కొద్దిగా అభిమానం ఎక్కువ. ఇద్దరు అబ్బూరుడే కాబట్టి, మౌతురుడే కాబట్టి. సరే నేనేం చేశాను, మ్యాట్ని చూసేసాను, ఫస్ట్ షో కూడా చూసాను. ఈ మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తీసుకెళ్ళిపోయాను. ఎవరిని? మా బావ. అంత కిరాతకు ఉండేది. సెంటిమెంట్ ఉండేది కాదు, ఏడ్చేవాడి కాదు, కళ్ళం నీళ్ళు వచ్చేవి కాదు. అంత కఠినంగా ఉండేవాడిని, అంత తిరుగుబాటు చేసేవాడిని. అంటే నేను ఎవరిని గొడవ పడటం కానీ కొట్లాడటం కానీ చేయడం అంటే నా మనసు అలా ఉండేది అంతే. కానీ నేను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా తెలుసుకుని నేను దేవుడి చదువులో ఉన్నానో నా మనసు అంతా దేవుడు మార్చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సంఘం కోసం 50 రోజులు లేదు. ఏ రోజు కూడా కనిపెట్టుకున్నాం. వారానికి ఒక రోజు వస్తాండి అని చెప్పి అనుకోను. వారం మిమ్మల్ని చూడాలని ఆపేక్షతో ఎడుగు వస్తాను. వారం ఎడుగొచ్చి మిమ్మల్ని చూడకపోతే నాకేదో తెలియని వ్యాధం నాలో ఉంటుంది. నేను సాగలేకపోయినా రాలేకపోయినా కనీసం వాడనా కనపడతానేమో అని చెప్పి కొన్నిసార్లు చిన్న ఆశ. ప్రభునందు ప్రియ సంగమా, దేవుడు ఇచ్చిన బాధ. కానీ ఆ సెంటిమెంట్ అందరికీ ఉన్నదేమో. ఒకటి ఆదాముకి అవ్వలు రక్తపరిచాడు, అవ్వకు ఆదాముకి రక్తపరిచాడు. వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ చెప్పాడు, మీరు ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలన్నది ఒకటేమో అద్భుతంగా ఉండాలి, ఒకటేమో ఒకరికొకరు సహకరించుకోవాలన్నాడు. మూడోది ఏమన్నాడు? కోరిక ఒకరికొకరు తీర్చగలాలి అన్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. కానీ మలాఖీలు ఏమన్నాడు చెప్పండి? స్త్రీని చదువుకున్నాం కదా మనం. మలాఖీ 2:16 చూసారా? ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇట్లాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. అంటే ఎందుకు వెలివేయట్లేదు? వీళ్ళు ఎందుకు వెలివేయట్లేదు అంటే ఆ తప్పుని ఖండించట్లేదు.
సపోర్ట్ చేస్తున్నారు. ఆ తప్పును ఖండిస్తే వాడు పోతారేమో, కానీ తప్పు చేసేటువంటి వ్యక్తులు ఈరోజు నిలదీసి మాట్లాడితే ఆ సేవకుడు వద్దు, ఆ కుటుంబం వద్దు, ఆ సంఘం వద్దు. నీ కుటుంబాన్ని సరిచేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నీ దృష్టిలో ఏంటంటే దోషి. ఆ వ్యక్తి నీ దృష్టిలో ఏంటంటే పాపం చేసిన వారితో సమానం. ఆ వ్యక్తి ప్రియ సంఘమా గమనించండి, నువ్వే చేస్తావు. దానిలో ఏంటంటే తను మోసపరుచుకుంటున్నాడు. ఇతరులను కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? మోసపరుస్తున్నాడు, ఇతరులను కూడా బాధపరుస్తున్నాడు. ఒక మాట చెప్పి నేను కూడా వస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15 వచనం. సబ్జెక్ట్ చాలా ఉంది కానీ సమయం లేదు. వినండి, నీ సొంత కొండలోని నీళ్ళే పానం చేయి. మీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగు. మీ సొంత కొండలో నీళ్లు మాత్రమే తాగండి. వింటుందా? ఇది శరీర సంబంధంగా తీసుకున్నాను. సొంత కొండలో నీళ్ళు తాగితే నోరెక్కిపోయి చచ్చిపోతాం బయటికి వెళ్ళినప్పుడు దాహం వేస్తే కొద్దిగా అమ్మ కొద్ది మంచిగా ఇస్తారా ఆలోచన చదువుతావా? బయటికి వెళ్ళినప్పుడు దాహం వేసినప్పుడు మనం ఏం చేస్తాం? కాస్త మంచి నీళ్ళ, మంచిది తల్లి, మంచిది అమ్మ అని చెప్పి అడుగుతాం. అది శరీర సంబంధమైన దాహం, శరీర సంబంధమైనటువంటి అవసరత. ఇది ఆత్మ సంబంధమైనటువంటి దాహం. ఈ ఆత్మ సంబంధముగా దేవుడు తన భక్తులైనటువంటి సొలొమోను ద్వారా చక్కటి మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను ఒకప్పుడు బాగానే ఉండేవాడు. ఒక కొండలో నీళ్లు తాగేవాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు తర్వాత ఎన్ని కొండలు తాగుతున్నాడు? ఎన్ని కొండలు తాగాడు చెప్పండి సంఖ్య. 1000 కొండలు నీటిలో తాగాడు. ఎన్ని కొండలు నీళ్ళు తాగాడు? 1000 కొండలు నీళ్ళు తాగాడు. తర్వాత అంతేనా? ఉపపత్రులు ఎంతమంది? వాళ్ళు ఎంతమంది? 700 మంది. మొత్తం కలిపి 1000 మంది. 1000 కొండలు. అందుకనే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుని నిర్ణయం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని చిత్తం అది కాదు, దేవుని ఆలోచన అది కాదు. దేవుడు నీకంటూ ఒక సొంత భార్యను, లేకపోతే నీకంటూ ఒక సొంత వ్యక్తిని నీకే సిద్ధపరిచి నీ కొరకు, నీ అవసరం తీర్చుని కొరకు, నీ కోరిక తీర్చుని కొరకు, నీకు సహకారం అందించడం కొరకు, కొన్ని సలహాలు ఇవ్వడానికి దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఆ కొండతో నేను ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావంటే సొంత కొండ కాకోకుండా బయట కొండలు దొరికెళ్తున్నావు. పాపం చేస్తున్నావు కుమార్తె, పాపం చేస్తున్నావు కుమారుడు. ఎంత పాపం చేస్తున్నావు, ఎంత తప్పు చేస్తున్నావు. వాక్యానుసారంగా నడుస్తారు, శరీరానుసారులుగా నడుస్తారు. నిజంగా దేవుని భయభక్తులు కలిగిన వాడివైతే, నిజంగా భయభక్తులు కలిగిన వాడివైతే నేనైనా నువ్వైనా మన సొంత కొండలో నీళ్ళే మనం తాగాలి. చాలా చక్కటి మాట్లాడు. ఏమన్నాడు?
నీ సొంత కొండలోని నీళ్లు ఏం చేయమన్నాడు? పానము చేయి. తర్వాత నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అంతే. అలా సాగితే నిజమైన ఆశీర్వాదం, అలా నడిస్తే నిజమైన ఆశీర్వాదం. అప్పుడు నువ్వు తీర్పులోకి వెళ్ళవు. నిన్ను తీర్పులో దేవుడు ఏమాత్రం కూడా నిలబెట్టడం. తీర్పులోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అసలు తీర్పే చేస్తున్నాడు దేవుడు. అప్పుంటే దగ్గర తీర్పు చేస్తున్నా నిలబెట్టేది ఫోన్లో. ఏమా తప్పు చేసి ఎలాగెళ్తావు? నీ మీద కేసు వేస్తాను, కోర్టుకి వెళ్తావు, ఫోన్లో నిలబడతావు. ఏ తప్పు చేయకుండా నీ పనులు చూసుకుంటూ నీ కుటుంబం కోసం ప్రాకులాడుతూ కష్టపడుతూ ఉన్నావు అనుకోండి. ఒకవేళ లేనిపోయే విధంగా కేసు మీద పడినా దేవుడు ఏం చేస్తాడు కాబట్టి దోషారోపణ సమాజం చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తప్పిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామంటే. కాబట్టి ప్రభునందు ప్రియ సంగమా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆదాముకు అవ్వను గతపరిచింది హత్తుకోవాలి, సహకరించుకోవాలి. ఒకరి అవసరాలతో ఒకరి అవసరతలు తెలుస్తాయి. అంటున్నారా? మార్పు ఎలా ఉండాలి, సంఘక్రమం ఎలా ఉండాలి, వాకుని భర్తలతోనే కాదు భార్య భర్తలతో దాన్ని తీసుకుని దేవుని సంఘానికి, సంఘ కాపరికి, దేవునికి సంఘానికి ఉన్నటువంటి లింకులన్నీ కూడా దీంట్లో ఏం చేశారంటే దేవుడు సమకూర్చి పెట్టాడు. ప్రభు నామానికి స్తోత్రం. అందరికి ఎదురెత్తి గట్టిగా స్తోత్రం చేస్తాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను పట్టి కొట్టాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. ఇప్పుడు నీ స్థితి మారిపోయేదానికి నీ ఆలోచన మారిపోయింది. ఏ స్థితిలో ఉన్నావు? గతం మర్చిపోతున్నావు, నీ పూర్వస్థితిని మర్చిపోతున్నావు. ఆ స్థితిని మర్చిపోతున్నావు కాబట్టి ఇప్పుడు మన కళ్ళు నెత్తి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే ఇష్టం ఇచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం, నీ మనసుకు నచ్చినట్టుగా నడుస్తున్నాం. తప్పు చేస్తున్నావు అనేటువంటి ఆలోచన కూడా దేవుని చిత్తమైతే వాక్యాన్ని విభాగాన్ని కఠినంగా చేస్తాను. అందరూ నేర్చుకుని పడతాం, ప్రియ స్వామి.